గత కొద్ది రోజులుగా రికార్డు రేట్లతో సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు ఈరోజు కాస్త తగ్గాయి. నిన్నటి వరకు భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్లు ఈరోజు లైట్గా దిగి వచ్చాయి. గ్లోబల్ మార్కెట్లో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న గొడవలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఎకనామిక్ పరిస్థితుల వల్లే రేట్లలో ఈ మార్పులు వస్తున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఎఫెక్ట్తోనే దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు తగ్గుముఖం పట్టాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఈరోజు గోల్డ్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ఇవాళ హైదరాబాద్లో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర ₹10 తగ్గి 1,43,280 రూపాయలుగా నమోదైంది. అలాగే సాధారణంగా జ్యువెలరీ తయారీకి వాడే 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹10 తగ్గి 1,31,340 రూపాయలకు చేరింది. అయితే ఈ రేట్లు లోకల్ మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ అదనంగా యాడ్ అవుతాయని గుర్తుంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవే రేట్లు కంటిన్యూ అవుతున్నాయి. ఇక విజయవాడ, విశాఖపట్నం వంటి మెయిన్ సిటీస్లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹1,43,280 రూపాయలు ఉండగా 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 1,31,340 వద్ద నడుస్తోంది. బంగారంతో పాటు వెండి ధర కూడా కాస్త తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ₹100 తగ్గి 2,34,900 రూపాయలకు చేరింది. అయితే లోకల్ డిమాండ్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల కిలో వెండి ధర 2,39,900 వద్ద సేల్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,430 రూపాయలు కాగా 22 క్యారెట్ల రేట్ 1,31,490 వద్ద ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు బెంగళూరు సిటీస్లో కూడా 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 1,43,280 రూపాయలు ఉండగా 22 క్యారెట్లు 1,31,340గా రికార్డైంది. అటు చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 1,43,450 రూపాయలు ఉండగా 22 క్యారెట్లకు 1,31,490 రూపాయల వద్ద కొనసాగుతోంది. బంగారం, వెండి రేట్లు లోకల్ మార్కెట్ డిమాండ్, పన్నులు, గ్లోబల్ ఇన్సెషన్ వంటి చాలా విషయాలపై ఆధారపడి రోజువారీగా మారుతుంటాయి. అందుకే కొనే ప్లాన్ ఉన్నవాళ్లు షాప్కి వెళ్లే ముందు ఒకసారి లేటెస్ట్ రేట్లను కనుక్కోవడం మంచిది.